ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది జ్వరాల సీజన్ అమ్మా. ఈ జ్వరాల్లో ఒకటి కామన్ ఏంటి, ఇప్పుడు మీకు డెంగ్యూ జ్వరం, ఈసారి చికెన్ గున్యాలు అంత చూడట్లా. తర్వాత ఓళ్ళల్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కూడా ఉంటుంది, బ్రెయిన్ ఫీవర్. ఇవన్నీ వేటి వల్ల వస్తాయి మనకి? దోమల వల్ల. ఓకే, దోమలు స్ప్రెడ్ చేస్తాయి, వైరస్ వల్ల వస్తాయి, కానీ దోమల వల్ల వ్యాపిస్తాయి, దోమకుట్లు వల్ల. సో మనం దోమల నివారణ ఎలాగా, అండ్ మన పిల్లల్ని దోమలు కొట్టకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ నివారణ ఏంటి? ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడ నిల్వ నీళ్ళు అనేవి లేకుండా చూసుకోండి మీరు. ఎందుకంటే దోమలు గుడ్లు అక్కడే పెడతాయి, అక్కడి నుంచే దోమలు వస్తాయి అన్నమాట. సో మన ఇంటి చుట్టూ శుభ్రంగా చెత్త కుప్పలు, నిల్వ నీళ్ళు మనం లేకుండా చూసుకున్నాం అనుకోండి, ఇంటి బయట ఇంటి లోపల కూడా కొంచెం నిల్వ నీళ్ళు కూడా కుండీల్లో కానీ, ఇంటి బయట చిన్న చిన్న పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్, అలాంటి వాటిల్లో కానీ, తర్వాత మీకు టైరుల్లో కానీ, ఎక్కడ చిన్న చిన్న గుంటల్లో కానీ, చిన్న చిన్న పాత్రల్లో కానీ నిల్వ నీళ్ళు అనేవి లేకుండా మీరు చూసుకోండి. ఓకే, బోళ్ళంత వరకు దోమలు మనం నివారించగలం. ఆ తర్వాత దోమలు నివారించడానికి గవర్నమెంట్ వాళ్ళు సాయంత్రం పూట దోమల మందు కొడతా ఉంటారు. ఆ టైంలో మట్టుకు మీ పిల్లలు దయచేసి ఆ మందులు పీల్చకుండా చూసుకోండి. ఆకులై పట్టుకుని నోట్లో ఆ మందు పెట్టుకోకుండా చూసుకోండి. దీనివల్ల ఫిట్స్ రావచ్చు, ఆస్తమాలు ఇవన్నీ పెరగొచ్చు, దగ్గులు, ఎలర్జీలు పెరగొచ్చు. తర్వాత రోజు అవే పిలిస్తే నరాల జబ్బులు రావచ్చు. సో ఇది మట్టుకు మీరు చాలా ఇంపార్టెంట్గా వినండి. ఓకే, మీ పిల్లలు ఇవి పీలుస్తూ ఉండకూడదు. మూడోది, బయటికి వెళ్ళినప్పుడు దోమలు బాగా ఉండే టైంలో అయితే, డెంగ్యూ దోమలు అయితే ముఖ్యంగా తెల్లారేక 2 గంటలు, అంటే సుమారుగా 6 నుంచి 8 వరకు అనుకోండి. అండ్ సాయంత్రం పూట చీకటి పడే 2 గంటల ముందు నుంచి, అంటే సుమారుగా 5 నుంచి ఒక 3-4 గంటలు ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఆ టైంలో బయటికి వెళ్తుంటే ముఖ్యంగా పిల్లలు ఫుల్గా బట్టలు వేయాలి, ఫుల్గా కప్పేయాలి. ఓకే, చేతులకి ఫేస్కి కావాలంటే కొబ్బరి నూనె అలాంటివి రాసుకోండి, కానీ బట్ ఓడోమాస్ ఇలాంటి చేతులకు రాయకూడదు. కానీ కొంచెం ఒక 6 నెలలు నిండిన పిల్లలైతే ఓడోమాస్ ఇలాంటివి దాని మీద లేబుల్ చదవండి, DEB అని ఉంటాయి. కొన్నేమో న్యాచురల్ అని ఉంటాయి, ఓన్లీ సిట్రోనెల్లా ఇలాంటివి ఉంటాయి. సిట్రోనెల్లా ఇలాంటివి ఏంటి అంత ఎఫెక్ట్ ఉండదు, DEB ఉన్నాయి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కానీ అవి మనం ఎక్కువ రాసి మన బిడ్డ శరీరంలోకి ఎక్కువ వెళ్ళినా మంచిది కాదు. అందుకే నేనేం చెప్తాను, ఫుల్ కప్పండి. చంటి పిల్లలకి ఏముంది, మొత్తం బట్టలు వేసేస్తే బెస్ట్. ఒకవేళ మీరు కప్పలేకపోతే కొంచెం ఓడోమాస్, థిన్ లేయర్ ఓడోమాస్ అలాంటివి DEB ఉన్నాయి, థిన్గా అంటే పల్చగా రాసి, అది కూడా దెబ్బల మీద రాయకూడదు, ఓన్లీ బట్టలతో కప్పబడని చోట మాత్రమే రాయాలి, చేతులకి మొహానికి రాయకూడదు. రాసి ఇంటికి రాగానే సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయాలి. అవసరమైనంతే వాడాలి, మనము అవసరమైనంత వరకే వాడాలి అది. సో ఇది చాలా ముఖ్యం, ఇంటికి వచ్చి కడిగేయటం కూడా ముఖ్యం. మీరు అడుగుతారు ఆ స్టిక్కర్లు, ఆ న్యాచురల్ ఆయిల్స్ రాయొచ్చా అని. వెనకాల అంటించండి, కొంచెం కింద అంటించండి. న్యాచురల్ ఆయిల్స్ అవి కూడా నేను చెప్పినా కదా, సిట్రోనెల్లా లాంటి తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి. సో మీ దోమల అవే నివారించగలుగుతున్నాయి అనుకోండి, అవి రాయండి. అవి నివారించలేకపోతే అప్పుడు DEB ఉన్నాయి రాయండి, DEB ఉన్నాయి రాయండి. ఓకే, కానీ మరీ మొహం దగ్గర ఆ స్టిక్కర్లు అవి అతికించొద్దు, ఎందుకంటే ఆ వాసనలకు కూడా కొంచెం దగ్గులు, ఎలర్జీలు, ఆస్మాలు పెరగచ్చు. సో ఇది మట్టుకు మీరు శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్. ఇంట్లో ఏం చేయాలి? దోమతెరలు వాడండి, బట్ అవి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే ఆ దుమ్ముల వల్ల ఎలర్జీలు వస్తాయి. దోమతెరలు వాడుతున్నారు, ఇంట్లో మట్టుకు ఇవేం రాయొద్దు, ఈ సిట్రోనెల్లాలు, ఇంట్లో ఈ స్టిక్కర్లు అతికించటాలు, ఓడోమాసులు రాయటాలు చేయకూడదు.
ఎందుకంటే ఆ వాసనలకు మనకి ఎలర్జీలు అవి పెరిగిపోతాయి అన్నమాట. అండ్ అవి కంటిన్యూగా పీల్చుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఈ గుడ్ నైట్, ఆల్ అవుట్ అని ఉంటాయి కదా, అవి కూడా దోమల్ని చంపుతాయి. కానీ అవి కంటిన్యూగా పీల్చడం వల్ల కూడా మనకి మంచిది కాదు. పిల్లలకు ముఖ్యంగా ఆస్మాలు, ఎలర్జీలు పెరిగిపోతాయి. అండ్ బాగా కంటిన్యూగా పీల్చటం మన బాడీలోకి అంత మంచిది కాదు. కాబట్టి తప్పనిసరి అయితే కనుక అవి ఒక 2 గంటల సేపు ఆన్లో పెట్టి ఆపేసి తలుపులు తీసి ఆ స్మెల్ అంత బయటికి వెళ్ళిపోయాక ఒక 2 గంటలు వెయిట్ చేసే పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, మీరు ఈ టార్టాయిస్ కాయిల్స్ అయ్యి అగరబత్తులు ఇలాంటివి పెడతారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అగరబత్తులు వీటి వల్ల, టార్టాయిస్ కాయిల్ వల్ల ఉపయోగం ఉన్నా మనకి అగ్ని ప్రమాదం జరిగే రిస్క్ ఒకటి ఉంటుంది. పిల్లల చేతులు ఇవి కాలే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవి వాడొద్దనే చెప్తాను నేను. సో ఈ రకంగా మీరు దోమల్ని నివారించుకుంటా జాగ్రత్తగా అవసరమైనంత వరకే దోమలు నివారించే ఈ స్టిక్కర్లు కానీ, ఈ ఓడోమాసులు, డిఈబీలు ఉన్నాయి కానీ, సిట్రునెల్లా ఉన్నాయి కానీ, ఈ గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు అవసరమైనంతే జాగ్రత్తగా వాడుకుంటా మనం పిల్లల్ని చూసుకుంటే దోమల వల్ల వచ్చే జబ్బులు చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్కూల్ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దోమల సీజన్లో పిల్లలు మీ యూనిఫామ్ అది కాపోయినా కానీ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్ వేసుకునేట్టు బట్టలు వేసుకుని వస్తే ప్లీజ్ రానివ్వండి. యూనిఫామ్ వేసుకోవాలి, నువ్వు నిక్కర్లే వేసుకోవాలి, షార్ట్ హ్యాండ్స్ వేసుకోవాలంటే కరెక్ట్ కాదు మీ సైడ్ నుంచి. అండ్ మీరు కూడా పిల్లలు ఉన్న టైంలో ఈ దోమల మందు ఆన్ పెట్టటము, బ్యాగ్ ఆన్లు కొట్టటము, వాళ్ళు జస్ట్ వచ్చే ముందే కొట్టటం ఇలాంటివి చేయకూడదు. మీరు ఇప్పుడు నేను ఏ రూల్స్ అయితే చెప్పానో ఆ రూల్స్ పాటిస్తానే మీరు దోమలు నివారించాలి. పిల్లలు ఉన్న టైంలో ఈ మందులు దయచేసి మీరు పెట్టొద్దు.